నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. రజక సంఘం సభ్యులకు తెలవకుండానే వీడీసీపై కేసులు. దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి. నేడు మంగళవారం నాడు మధ్యాహ్నం సమయంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు దర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారు నిజామాబాద్ ఏసీపీ, దర్పల్లి ఇన్స్పెక్టర్, దర్పల్లి ఎస్ఐ, సిరికొండ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. దర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమాచారం తమ పై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజ వెంకట్ రెడ్డి, దర్పల్లి సిఐ శ్రీ భిక్షపతి, దర్పల్లి ఎస్ఐ ఎం కళ్యాణి, సిరికొండ ఎస్ఐ శ్రీ జయ రామకృష్ణ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలి నగేష్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో విద్యార్థులకు సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి హాస్టల్లో సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేయాలని, అలాగే సొంత భవనాలు లేవు, ఉన్న భవనంలో కూడా సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు, కిటికీలకు దోమతెరలని ఏర్పాటు చేయాలని, కొన్ని హాస్టల్లో ప్రహరీ గోడలు లేకపోవడం, దాంతోపాటు నీటి సమస్య, ప్రతి హాస్టళ్లలో విద్యార్థులకు ప్యూరిఫైర్ నీటిని అందజేయాలని అన్నారు.
వెంటనే హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్ సమస్యలు రానున్న రోజుల్లో కలెక్టర్ గారికి విన్నవిస్తాం. సరైన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయని ఎడల కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, బోధన్ పట్టణ అధ్యక్షుడు శశిధర్, బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ మరియు విఘ్నేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం దేగాం గ్రామంలో రజక సంఘం అలాగే సర్వ సమాజ్ మధ్య ఆరోపణలు వచ్చిన మాట మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా రజక సంఘం సభ్యులు 6 మాత్రమే వారి సొంత లాభాల కోసం మిగతా వారిని క్షోభకు గురి చేస్తున్నారని రజక సంఘం సభ్యులు మీడియాతో వాపోయారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ, మాకు తెలవకుండానే రజక సంఘం భవనం ముందు బోర్ వేసి అనవసరంగా సర్వ సమాజ్ వారితో తగువుకు గురి చేశారు. గతంలో రజక సంఘం సభ్యుల్లో ఒకరు భూమి కబ్జా చేసి రోడ్డు అమ్ముకున్నారు. సర్వ సమాజ్ ఆ డబ్బులు ఇవ్వమంటే మా సంఘం సభ్యులను రెచ్చగొట్టి బోరేసి సర్వ సమాజ్ వారితో మాకు చిచ్చులు పెట్టి వారిపై కేసులు నమోదు చేయించేలా చేశారని పేర్కొన్నారు. అలాగే ఇంటింటికి 10,000 రూపాయలు తీసుకొచ్చి రజక సంఘంలో ఖర్చులు పెట్టాలని మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారని అన్నారు. అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేస్తూ మరియు గ్రామతో పేరుతో ఉన్న వారిని పగదారులుగా కొందరు చేస్తున్నారని అన్నారు. సర్వ సమాజ్ చేసేది న్యాయమని మేం భావించి మేం వీడీసీ దగ్గరికి వెళ్లి కలిసిందామని వారితో అంటే వారు వినకుండా మమ్మల్ని సంఘం బహిష్కరణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏదైనా జరగని మేము గ్రామాభివృద్ధికి కమిటీతో కలిసిపోతామని అన్నాం. మేం మొత్తం 22 మంది రజక సంఘం సభ్యులం. ఇందులో 6 మాత్రం వారి సొంత లాభాలు చేసుకుంటున్నారు. 16 మంది సభ్యులు సర్వ సమాజ్తో కలిసిపోయామని అన్నారు. గ్రామ ప్రజల తరఫున సర్వ సమాజ్ నుంచి మాట్లాడుతున్నాం. మేమంతా గ్రామ ప్రజలు కులంకు ఒక ఇద్దరు వచ్చాము. నిన్న ఆల్రెడీ సిఐ గారు వచ్చి వేగం గ్రామానికి ఇదే మందిరంలో కూర్చున్నాము. మీరు వీడీసీ అని ఆయన ప్రతిసారి అని అంటే వీడీసీ కాదు సరే సర్వ సమాజం ప్రతి ఒక్క కులం నుంచి ఒక ఇద్దరు వచ్చినాము. ఈ ఏదైతే దేవాదాయ శాఖలోని భూమిలో బోర్ వేసారో అప్పుడే ఇష్యూ జరిగింది. మేము ఎలాంటి జరిమానాలు చేయలేము సార్ అంటే, మీరు జరిమానాలు చేస్తారట 4 లక్షలు జరిమానా చేశారంటే ఆ 4 లక్షల జరిమానా కూడా గతంలో వాళ్ళు ఊరి మీద భూమిని వాడుకున్నారు. ఇదే 6 కులస్తులు ఆ వాడుకుంటే ఊరి మీద ల్యాండ్ మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి అది అమ్మేపిచ్చి నష్టపరిహారం తీసుకున్నాం. కానీ ఖర్చులు అది ఎంతకైతే రేట్ అమ్మారో ఆ నష్టపరిహారం తీసుకున్నాం, దాన్ని జరిమానా విధంగా తీసుకోలేదు. అదొకటి ఇష్యూ జరిగింది. అబ్బాయి ఇవన్నీ దౌర్జన్యం చేస్తారు, మమ్మల్ని వ్యతిరేకం చేస్తారు అని చెప్పేసి ఆ 6 మా దేవాదాయ శాఖ భూమిలో బోరేసి కథలు చేసేసి అయితే మళ్ళీ సర్వ సమాజంలో కులంకి ఒక మెంబర్ని ఎన్నుకుంటాం. వాళ్ళ కులస్తు నుంచి కూడా ఒక అతను వచ్చింది. అతను వస్తే ఏమైందంటే ప్రతి ఒక్క ఇష్యూని పాత విషయాలను ఇష్యూ చేసుకుంటూ వస్తుండని చెప్పేసి ఆయన కొన్ని రోజులు ఇళ్ళను సర్వ సమాజంలో కమిటీ మెంబర్గా ఎన్నుకోవద్దని చెప్పేసి మా గ్రామస్తులందరము నిర్ణయించినాం ఆయన రావద్దు అని చెప్పి. ఆయన లేపేసిన దానికి మమ్మల్ని ఎట్లా లేపేస్తాడని చెప్పేసి ఏం చేసి ఇది ఒకటి ఇష్యూ చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ భూమిలో ఒక బోర్ వేసింది. కావాలని ఒక బోర్ వేసాడు. బోరేస్తే ఇది ఇష్యూ అవుతుంది, వీళ్ళని ఎట్లా ఇగ్గుదామని చెప్పేసి అట్లా చేసినాడు. అదే కులస్తులు 21 మంది 22 మంది ఉంటారు వాళ్ళు. మరి ఇదైతే ఈ భూమి అయితే ఊరి మీది మనం వేసుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ 16 మంది మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసారు. ఆ సపోర్ట్ తోటి పోయి మేము ఆల్రెడీ వీళ్ళు మాకంటే ముందు పోయి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీస్ కంప్లైంట్ చేస్తే మేమేం చేసినాం, మేము ఎలాంటి దౌర్జన్యం చేస్తలేము, సోషల్ బైకట్ కూడా చేయలేము. వాళ్ళు ప్రెస్కి ఇస్తారు, ఏదో ఇస్తారో తీసుకుంటారు. ఎంక్వైరీ కూడా చేసుకోమని చెప్పినాం. సీఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేసుకుని పోయిండు. హోటల్లో అడిగిండు, మంగళ షాపులలో అడిగిండు, ప్రతి ఒక్క కిరణ్ షాపులో అడిగిండు, అన్ని చాలే ఉన్నాయని చెప్పి రుజువు చేపించారు. చేసిన తర్వాత కూడా సిఐ గారు మరియు ఎస్ఐ గారు వీళ్ళు కూడా చేసిన తర్వాత కొద్దిగా సైలెంట్ అయింది. సైలెంట్ అయినాక ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నాట్లేసే టైంలో ఏమైంది, ఈ గ్రామస్తుల దగ్గర పోయి అడిగితే ట్రాక్టర్లు ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్. నువ్వు ఎవరైతే గ్రామస్తుల మీద కేసు చేసినావు, ఇప్పుడు 40 మంది మీద కేసు చేసినావు, 40 మంది దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ చేస్తారు? నువ్వు నా మీద కేసు చేసినావు, నీ మీద నేను కేసు చేసినప్పుడు నేను ఎట్లా వస్తాను నీ దగ్గరికి? అరే నువ్వు నా మీద తప్పు చేసినావు, నేను ఎందుకు వస్తా, నాకు సంబంధం లేదు రాబాయి, నువ్వు వేరే దగ్గర అనుకో అని ఇట్లా చెప్పారు. కానీ మాట్లాడకపోవడము, బండ్లు పంపించడం అనేది జరగలేదు. అదంతా తప్పు. ఈ ప్రజలను ఇట్లా ఏంది భయభ్రాంతంలోకి వేసుకుంటా ఇలా దౌర్జన్యం చేద్దాం అనుకుంటా, దౌర్జన్యం చేసుకుంటా, మీద కచ్చుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడినా, నా పేరు భూజన్న, నేను మాట్లాడిన దానికి నా మీద 2వ కేసు చేసారు. ఇప్పుడు తెలిసిన వాడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. 50 మందిలో 50 మంది దొరికితే పరిష్కారం, అది సమస్య తీరదు. అది తెలిసినోడు ఒకడు మాట్లాడతాడు కాబట్టి మాట్లాడినోడి మీద కేసులు వేసుకుంటా, ఇట్లా భయభ్రాంతంలోకి వేసుకుంటా ప్రజలను ఏం పనులు చేసుకోకుండా చేస్తే ఎవరిది? మీ ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే సోషల్ బైకర్ అనేది మేము చేయలేము, ఇలాంటి జరగలేదు. నిన్నటి జరిగిన విషయం కూడా చెప్తున్నాను. నిన్న సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి ఏమన్నారు, మీరు వీడీసీ ద్వారా మీరు కే దేవన్న, దేగమ, ఆలూరు మండల్, ఆర్మూరు తాలూకా, నిజామాబాద్ జిల్లా.
ఫస్ట్ పెద్ద స్థానం నేను చేసిన కదా రజక సంఘం చేసినప్పుడు ఏమైందంటే అందులో ఒక మిస్టేక్ ఏంటంటే మేదపల్లికి ఆలూరుకి తోవ ఉన్నది సార్. ఆ తోవలో కొంత ఈ మన సాకలు పెద్ద ముత్తన్న అని తోవ అమ్ముకున్నాడు ఊరికెరక లేకుండా. అప్పుడు నేను విలేజ్ కమిటీ నెంబర్ని అయితే వాళ్ళ బండ్లు పోదందుకు రాదందుకు తోవ ఉన్నది. ఆ తోవ గెట్ పెట్టిండ్రు. పెట్టినాక మేదపల్లి వాళ్ళు వచ్చారు. వచ్చినాక వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఆ తోవ అమ్మిండ్రు. ఆ పొత్తుల ఊరి మీద పిలున్న తోవని అమ్ముకున్నాడు సాకల పెద్ద ముత్తన్న. అది ఎట్లా అమ్ముకున్నారని విలేజ్ కమిటీ మొత్తం కలిసి ఊరోళ్ళు కలిసి దానికి తగిన పైసలు ఎంత కమ్మినరో అన్ని పైసలు తీసుకున్నారు. విలేజ్ మీరు ఎంత కమ్మినరో అన్ని పైసలు తీసుకున్నారు, ఎక్క తీసుకోలే. తీసుకున్న తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పిలిచి నువ్వే వేసామంటే నన్ను పిలిచి కులం పని చేసేసారు. అసలు తెలిసింది నేను ఉన్నా కాబట్టి ప్రతిదానికి నేను వాళ్ళకి మాట్లాడతా కాబట్టి నన్ను ఒక సాగలు ఎంచన్నా మాతో వరదాకా ఏం చేసిండు, వాళ్ళు పైసలు ఇచ్చిండు, ఆడవాళ్ళు లెక్క పైసలు ఇచ్చిండు. నన్ను రాను నాకు కొంత మహారాష్ట్ర పొలం చేస్తుంటే వాళ్ళన్నా పొలం చేసుకుంటా అంటే విసరిద్దాం కదా, విసరిద్దాం. మళ్ళీ నా పంచాయతీకే నా మీద అపోజిట్ తోని వచ్చి సాగలు పెద్ద మొత్తం నాళ్ళు కలిసి నన్ను బైకట్ చేసిండ్రు. బైకట్ చేసిన తర్వాత తాగి తిని ఈ రిగ్గేసిరు. నాకు తెలియదు. ఆ రిగ్గేసిన చుక్క ఈ సంఘం సుఖ నా పేరు ఉన్నది సార్. కావాలంటే ఈ లెటర్ చూసుకోరు, మీరు ఈ లెటర్ చూసుకొని ఇంట్లో పెట్టు మీరు సుఖ నేను పెడతా. అయితే వాళ్ళు జరగ వాళ్ళు చేసిరు. అయితే చేసిన తర్వాత వీళ్ళని పీడించు, మీరు మాత్రం అత్తారా అంటే వీళ్ళు సుఖం మేము కూకుండా మరి అందరం పోయి పెద్ద మనుషులకు మరి వాళ్ళు మనం వేసింది అయితే వాళ్ళ జాగాల తప్పైతే అయింది, మరి పోయి బతిలాడదాం అంటే వీళ్ళు వాడోళ్ళు అంటే నేను రాము, మేము ఏంటికి వస్తాం, మేము రాము, మేము గాజులు మీతోని ఇక నన్ను అయితే బాధపించారు. వీళ్ళ అంటే వీళ్ళని చేసి వీళ్ళు కొంత పట్టుతూ ఉన్నారు, కొంత బాధలు అయ్యి కరెంటు లేక తోటల కడికి బాధ ఉండట్లా వీళ్ళు పోయి పెద్ద మనుషుల దగ్గరికి పోయారు. మరి తప్పు వేసిందే తప్పు, మీతో మేము ఉంటాం, మేము గమనిస్తామని ఇచ్చారు. వీళ్ళు వాళ్ళని కొంచెం బట్టి అట్లా చేసేది సార్. ఏం జరగలేదు, ఏం జరగదు. మేము అందరం మంచిగా ఉండాలా. వాళ్ళు మాత్రం ఏంది మాకు పగబట్టి మమ్మల్ని ఒక్కొక్కళ్ళని చేసి మమ్మల్ని జమనాథ్ తీసుకుంటా దండు తీస్తామన్న ప్లాన్ ఉన్నారు వాళ్ళు సార్. వాళ్ళు అందరం ఒకటి అదే, కానీ వాళ్ళు మనసులో పాతకం పెట్టుకున్నారు సార్. అంతే, కలిసి ఉండాలని ఉన్నది, కానీ వాళ్ళకి పగ అనేది పోదు. వాళ్ళ 4 లక్షలు 5 లక్షల దండుకు మా మీద తీయాలని ఉన్నది. అవి సహజంగా నువ్వు అమ్ముకున్న పైసలు నువ్వు అమ్మి ఆపేస్తున్నావు, నువ్వు సొంతం ఇయ్యాలి. సొంతం జబ్బుల నుంచి ఉత్తరం వాళ్ళు బాగా అవుతుంది. నువ్వు అమ్ముకున్న మెరపేలు కమ్మినావు, వాళ్ళు అన్నారు మీరు అనవసరంగా మా దగ్గర తీసుకుంటున్నా అంటే విలేజ్ తీసుకున్నారు, అది అయిపోయింది. వాళ్ళ దండు మా మీద ఎత్తే ఎట్లా వస్తుంది సార్? కులానికి సంబంధించింది మొత్తం దండు చేసిండ్రు ఊరు వాళ్ళని, వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది సార్. వాళ్ళకి చేసింది మాకు తెలియదు, తెలకుంటే ఇవన్నీ చేసేసారు సార్. మాకు బాగా బాధ పెట్టారు. ఇప్పుడు గడుపు పైసలు తేండి మంచికి 10,000 5,000 దాన్ని తీసుకురండి అంటారు. మాకు భర్తలు లేరు సారు, మా భర్తలు మా ముగ్గురు భర్తలు చనిపోయిండ్రు. మాకు పిల్లలు ఏదో దేశాలకు పోయినరు, లేని పరిస్థితులు ఉన్నాయి సారు. అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు, బాగా చేస్తున్నారని మేము వాళ్ళతోటి కలిసినాం సార్. మీరు ఎట్లా పోయారు మమ్మల్ని కాదనగా, మాతో మీరు ఉండాలా అని వాళ్ళు మేము రమ్మంటే రాలేరు సారు. మేము అందరం పోదామంటే మేము రామన్నప్పుడు మేము పోదాం, మన ఊరితో మనం సంబంధించిన మన ఊరందరికి మనం ఆ ఊరందరూ మనం అందరం ఒక్కటే అని పోయినాం. మేము రామన్నారు సారు. దీని మీదకి వెళ్ళాలి ఇట్లా చేస్తున్నారు, మాకు బాగా పెడుతున్నారు సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు సంఘంలో మేమంతా ఊరంతా నాకు న్యాయం, ఊరుతో మేము ఊరు మాకు మా ఊరుకు మా సంఘం అంతా మాది అంటున్నారు సార్. ఇబ్బంది పెట్టలేదు సార్, పెడుతున్నారు సార్. మేము ముసుకే మోసినాము, అన్ని కట్టిపించినాము, చేసినాము, ఎన్ని పెట్టినా కానీ మీదేం లేదు. విలాకిల్లా మా 6గురిదే సంఘం, మా 6గురికే సంబంధించింది అంటారు. 22 కుటుంబం సారు మమ్మల్ని విడదీసేసింది 6గురిని.
వాళ్ళ ఆరుగురు మా 16 మందిని ఇది చేసేసింది సార్. ఇప్పుడు బీబీసీ మీద వాళ్ళ మీద కేసులు పెట్టింది కదమ్మా, ఆ. ఆ కేసులకు మీకు ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా లేదా? లేదు, మాదేం లేదు సార్. వాళ్ళే మాదేం లేదు. ఏడికి పోయినా మమ్మల్ని తిడుతున్నారు. రోడ్డు గుంటి పోయినా కానీ మాటలు అంటున్నారు. ఎటు పోయినా అంటే కొట్టేస్తున్నారు. దీంట్లో బోరు విషయంలో ఏం లేదు, బోర్ విషయంలో ఏం లేదు. దాని మీదకెళ్ళే మాట్లాడుతున్నాం. మీకేమన్నా తెలుసా? మాకేం తెలియదు, మాకేం ఇది లేదు సార్. మీరు తెలియకుండానే బోర్ సంగీతమే లేదు. వాళ్ళు బోర్ వీకేసారు, పెద్ద మనుషులు బోర్ వీకేసిందని ఊరి మీదకి ఇది చేద్దామని వాళ్ళ మీద వాళ్ళు కేసులు రాపించారు సార్. మాకు తెలియదు. వాళ్ళ ఊరి మీదకి పోదాం రండి అంటే వాళ్ళు రాలేరు. మేము పోయితే ఇవన్నీ మాకు తెల్లగొద్దు తెలిసినాయి సార్. సరే సరే సార్. మాది దేగమ మా ఊరు ఆలూరు మండలం. మేము 16 మందిని. మా పిల్లలు ఏదో బతకబోయిండ్రు, మొగోళ్ళు లేరు. మాకు కట్టుబడి చేసిండు ఊరంతా. కట్టుబడి చేస్తే మేము ఆడోళ్ళం ఎటు పోలా. ఏదన్నా బీమార్ అత్తవచ్చు. ఇంకో ఊరికెళ్ళి ఒక మంచి జీబు రాలా అది రాలంటే మంచి నోరు తెరదే అని మేము 16 మందిని ఒక మాట చేసుకున్నాం సార్. మేము ఊరు మీ పేద మనుషులకు పోయి దండం పెట్టినాం సార్. మీతో మేము ఉంటాం, మాకు అన్ని సాల్వ్ చేయండి, మీతో మేము ఉంటామంటే మేము 16 మందిని పోయి కాలు మొక్కింది. కాలు మొక్కితే రేపు రండి కోరుకున్న వాళ్ళందరినీ పిలిపిస్తాం, రేపు రండి అన్ని చెప్తాం అన్నారు. అనగానే ఆయన తెల్లారిపోయినాం. తెల్లారిపోయి కోరుకున్న వాళ్ళందరినీ పిలిపించిండ్రు. మీరమ్మ 16 మందికి ఒక జమనాథ్ మంచిని ఇవ్వండి అంటే జమనాథ్ మంచిని ఇచ్చినాం. జమనాథ్ మంచిని ఇచ్చినాం, తీసుకున్నారు, మమ్మల్ని కలుపుకున్నారు. ఇప్పుడు మీరు 16 మంది వేరు కదా, ఇంకా మిగతా వారు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రామన్నారు. వాళ్ళని ఇంటికి పిలిపించినాం. అందరం పోదాం రండి అంటాం, పిలిపించినాం. మేము ఆడోళ్ళం పిలిపించినాం. మీరు పోయి పెద్ద మంత్రి కాలు మొక్కుకోండి అనబట్టి మేము రాము, మీ పెద్ద మంత్రి కాలు మొక్కుకోండి అంటే. ఈ రోజు బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ గారి కార్యాలయంలో బోధన్ రూరల్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డిమోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కార్యకర్తలు కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలమైందని, తెరాస ప్రభుత్వం 10 సంవత్సరాలు లక్షల కోట్లు అప్పు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డబుల్ అప్పులు చేస్తుందని అన్నారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడంలో, రైతు భరోసా, రైతులకు బోనస్ ఇవ్వడంలో, రైతులకు రుణమాఫీ చేయడంలో, రాజీవ్ యువ వికాస్ పథకంలో ఇలా ప్రతి ఒక్క పథకం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కావడానికి సిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్, చైర్మన్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకటేష్, మండల కార్యదర్శులు జయరాం, సౌందర్య కిరణ్, మాజీ అధ్యక్షులు మనోహర్, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీరాజన్న, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని లయోలా పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు. పోతురాజు వేషధారణలో పిల్లలు అలరించారు. బోనాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మొక్కుకున్నారు. విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడంలో భాగంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మా పాఠశాల యాజమాన్యం తరఫున యాజమాన్యం మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తున్నాను. వర్ణి మండలంలో బోనాల పండుగ సందర్భంగా ఉదయం నుండి పూజలు, బోనాలు ఎత్తుకుని గ్రామస్తులు, ఇతరులు పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు సంజు, ఇతరులు అశోక్, దశరథ్, సుభాష్ యాదవ్, దీపక్, రామచందర్, పరశురాం, రాజు, చాందు సాయి ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలము సత్యనపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కోటాకెం గ్రామంలో మేము పాడి పంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధికి పడాలని ఈరోజు బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ బోనాల పండుగలో మా కోటాకెం గ్రామస్తులంతా యూత్ సభ్యులు మరియు గ్రామ కమిటీ, మన దేవాలయ కమిటీ అందరు కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. 20 సంవత్సరాలుగా పాడి పంటలు బాగా పండాలని పెద్దలు 20 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాము. అదే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈ పండుగ వలన పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధి పడాలని భావిస్తున్నాము. అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. రజక సంఘం సభ్యులకు తెలవకుండానే వీడీసీపై కేసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.